అరే ఎంత గాలి వీస్తుందో, మీ ముగ్గురు ఇక్కడే ఎందుకు నిల్చున్నారే? రండి రా, లోపలికి వెళ్దాం. అదే నేను అనుకుంటున్నా. గమ్మట మన నలుగురు ఈ రోజు రాత్రి ఈ టెర్రస్ పైనే పడుకుందామా? ఈ ఐడియా నాకు చాలా నచ్చింది. రండి రండి, అందరం కిందకి వెళ్ళి చాప, దిండ్లు, బెడ్షీట్లు తీసుకురండాం. రండి రండి. ముందే వెళ్తేనే మనకు నచ్చిన చోటు దొరుకుతుంది. బంటి, చింటూ, త్వరగా రండిరా. ఏమిది బబ్లీ, ఇవన్నీ పైకి ఎందుకు తీసుకెళ్తున్నారే? అమ్మా, మేము నలుగురం ఈ రోజు టెర్రస్ మీద పడుకుని నిద్రపోతామమ్మా. నాన్సీ, బంటి చూడండి, రాత్రికి చీకటి ఉండకూడదని నేను ఈ లైట్ కూడా తీసుకొచ్చానే. దీన్ని ఇక్కడ పక్కన పెట్టేదాం. అమ్మా, మేము చాప తీసుకురావడం మర్చిపోయామమ్మా. ప్లీజ్ మా, ఆ చాప ఒక్కటే పైకి తీసుకొచ్చి ఇవ్వమ్మా. ఏమిది బబ్లీ, వెళ్ళేటప్పుడు అన్నీ ఒకేసారి తీసుకెళ్లలేరా? సారీ మమ్మీ. సరే సరే ఆగండి, ఇప్పుడే చాప తీసుకొచ్చి ఇస్తా. బబ్లీ, రాత్రి చలి బాగా ఉంటుంది. ఏమిట్రా ఇది? ఈ మంచం చాలా బరువుగా ఉంది. దీని పైకి ఎలా తీసుకెళ్దాం? అరే బంటి, చింటూ, నాకు ఒక ఐడియా వచ్చింది. దీనికి తాడు కట్టి ఇస్తే మేము పైనుంచి లాగేస్తాం. అదే సూపర్ ఐడియానే. ఓకే, మంచానికి తాడు బాగా కట్టేశాం. బంటి బంటి, ఆ తాడే ఇట్టు ఇవ్వండి, మేము పైకి లాగేస్తాం. లాగండి లాగండి, బబ్లీ, నాన్సీ, కమాన్ లాగు. అయ్యో, ఏమైంది? కింద పడిపోయినట్టుంది. ఏం కాలేదే, ఒక నిమిషం ఆగండి. బ్యాలెన్స్ రావాలంటే ఇందులో ఎవరో ఒకరు పడుకోవాలి. ఏంట్రా ఇది? ఇప్పుడు ముందు కంటే ఇంకా బరువుగా అయిపోయిందిరా. కమాన్ కమాన్ కమాన్, లాగండి లాగండి. నాన్సీ, బబ్లీ, మీరు ఇద్దరు గట్టిగా లాగండి, కింద పడేయొద్దు. కమాన్ నాన్సీ, మీ వల్ల అవుతుంది, లాగండి. సూపర్ సూపర్, అంతే. వెరీ గుడ్ బబ్లీ, కింద వదిలేయొద్దు, అలాగే లాగు. అంతే అంతే, అలాగే పైకి లాగి లోపల పెట్టేయండి. అవసరం లేకుండా ఎందుకురా మంచం మీదేకే పడుకున్నావే? ఏముంది బబ్లీ, ఇది నీకు చిన్న విషయమే కదా. సరే సరే, మీరందరూ ఎక్కడ పడుకోబోతున్నారు? మేమారా, ఇలా కింద చాప పరుచుకుని హాయిగా పడుకోబోతున్నా. ఇలా చాప మీద పడుకుంటేనే చల్లగా గాలి బాగా వస్తుంది. అర్థమయ్యిందా చింటూ? ఇప్పుడు చాప కాస్త ఇలా ఉంది, కాళ్లతో కాస్త సరి చేస్తే చాలే. రా బబ్లీ, ఇప్పుడు నేనే, బబ్లీ, బంటి, మేము ముగ్గురం పడుకోబోతున్నాం. దిండు కూడా పెట్టేశాం. ఒక్క నిమిషం ఆగండి, ఇంకొంచెంలో చీకటి పడుకుంది కదా, అందుకే ఈ లాంతర్ లైట్ ఇక్కడ పెడతా. లైట్ ఆన్ చేస్తున్నా. అయ్యింది అయ్యింది, లైట్ వెలిగింది. ఇక రాత్రి చీకటి అని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. చాప బాగా పరిచి దిండు కూడా పెట్టేశాం. బాగానే ఉంది. ఈ పిల్లలు నలుగురు మేడ మీద చాపలో మంచం వేసుకుని హాయిగా పడుకున్నారే. వావ్, ఎంత చల్లగా గాలి వస్తుందో. ఇలాగే రోజు రాత్రి మేడ మీదే పడుకుందామా? సూపర్ గా ఉంది కదా. నాకు అయితే చాలా బాగా నచ్చింది. అవును అవును, నాకు కూడా చాలా నచ్చింది. నాకు కూడా చాలా నచ్చింది నాన్సీ, కానీ మీకు దోమలు కుట్టట్లేదా? నన్నైతే ఒక్క దోమ కూడా కుట్టట్లేదురా. అయ్యో, అట్టుపో, ఈ దోమలే నన్నే బాగా కుడుతున్నాయి. నేనే దోమ తెర వేసుకుని లోపల పడుకుంటా. ఎవరు హెల్ప్ చేస్తారు? మేమంతా ఇప్పటికే పడుకున్నాం, అవసరం లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టకు. ఏమిది, దోమలు కుట్టట్లేదా? నేను నాకు మాత్రమే దోమ తెర వేసుకుని లోపల పడుకుంటా. తర్వాత ఎవరైనా నా దగ్గర వచ్చి అడిగినా అసలు షేర్ చెయ్యను. అయ్యింది, ఇప్పుడు దోమ తెర మాత్రమే వేస్తే చాలే. ఇక్కడ చూస్తారా? 1 2 3. చూడండి, అయిపోయింది. నేను దోమతెర ఎలా సూపర్ గా వేసుకున్నానో. ఓకే, అన్నీ సెట్ అయిపోయాయి. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి హాయిగా పడుకుని నిద్రపోతా. అరే నాన్సీ, నిజంగానే బంటి దోమతెర బాగా వేసుకున్నాడే. అయ్యయ్యో, ఏమిది? ఇప్పుడున్న దోమలన్నీ నన్నే కుట్టడం మొదలు పెట్టేశాయి. బంటి బంటి, ప్లీజ్ బంటి, మేము లోపలే పడుకుంటాం బంటి. మిమ్మల్ని లోపలికి రాణిస్తే నాకు అసలు చోటే ఉండదు. అయ్యో, ఏమిటి ఇది? ఇంత గట్టిగా గాలి వీస్తోంది, వర్షం పడపోతున్నట్టుంది. అరే, కొంచెమే జల్లలు పడుతున్నాయి కదా, దీనికోసం లోపలికి వెళ్లాల్సిన పని లేదు. గమ్మట్ట పడుకుందాం. అయ్యో, ఇది జల్లులా లేదు, వర్షం క్రమంగా ఎక్కువ అవుతోంది. నేను ఈ మంచం తీసుకుని కిందకి వెళ్ళి పడుకుంటాం. త్వరగా తలుపు తీయండి ఆంటీ, మేమంతా లోపలికి వచ్చి పడుకుంటాం.
చాప కూడా పూర్తిగా తడిసిపోయినట్టుంది. అయ్యో, ఈ రోజు హాయిగా బయట పడుకుందామని అనుకున్నా, కానీ వర్షం వచ్చేసింది. ఈ నెట్ తీస్తూ ఉంటే నేను పూర్తిగా తడిసిపోతా. హా, వర్షంలోనే పడుకుందామంటే వీళ్ళు అసలు వినడం లేదే. వర్షంలో పడుకుని ఉంటే భలే మజాగా ఉండేది. హలో ఫ్రెండ్స్, మా క్లాసిక్ మినీ టీవీ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్. ఏమైనా మరిచిపోయారా? అన్నీ తీసుకున్నా.